మన చిన్న తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పాదాలని పాతాళంలో ఉన్న బలిచక్రవర్తి ఎప్పటికీ పూజిస్తున్నాడు అనే విషయం మీకు తెలుసా? పూర్వం ద్వారకా మహాముని ఆ శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం శేషాద్రిగిరిపై కఠోర తపస్సు చేశాడు. దాంతో శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై తాను చేమల పుట్టలో విగ్రహ రూపంలో ఉన్నానని ద్వారకా మహామునితో అన్నాడు. శ్రీ మహావిష్ణువు చెప్పినట్టుగానే ద్వారకామునికి ఛాతి భాగం వరకు ఉన్న స్వయంభూ వెంకటేశ్వర స్వామి విగ్రహం కనిపించింది. పురాణాల ప్రకారం ఆ మిగిలిన అర్ధభాగంలో ఉన్న స్వామివారి పాదాలని పాతాళంలో ఉన్న బలిచక్రవర్తి ఎప్పటికీ పూజిస్తున్నాడు. స్వామివారి విగ్రహం దొరికిన చేమల పుట్టపైనే ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కాబట్టి చిన్న తిరుపతిలో స్వామివారికి ఎలాంటి అభిషేకాలు చేయరు. వెంకటేశ్వరుడి పాదాల్ని పూజించే అదృష్టం భక్తులందరికీ కల్పించాలి అని రామానుజాచార్యులు స్వామివారి స్వయంభూ విగ్రహం వెనుక నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అలా ద్వారకా తిరుమలలో ఒకే విమాన గోపురం కిందకి 2 విగ్రహాలు వచ్చాయి. పెద్ద తిరుపతిలో మొక్కిన మొక్కులు ఇక్కడ చెల్లించినా పర్లేదు, కానీ ఇక్కడ మొక్కిన మొక్కులు ఇక్కడే చెల్లించకపోతే స్వామివారు ఆగ్రహిస్తారు అని భక్తులు నమ్ముతూ ఉంటారు.